హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్, త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు. అదనంగా 64 ఖాళీలు, 15 రోజుల్లో 15,000 పోలీస్ ఉద్యోగాల భర్తీ, సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి, 441 మంది కారుణ్య నియామక పత్రాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి తెలిపినట్లుగా అయితే ఇచ్చారనమాట. ఇది ఆంధ్రప్రభ బ్యూరో పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాము. వచ్చే 15 రోజుల్లో 15,000 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 64 కొత్త ఖాళీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణిలో 441 మందికి హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ బట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ గత ప్రభుత్వం సింగరేణిని కాయిలా పడేలా చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వేలాది ఓట్ల మెజారిటీ రావడం వెనుక సింగరేణి కార్మికుల కృషి ఎంతో ఉందని చెప్పారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేసి తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్న యువతి యువకుల ఆశలు నిజం చేస్తామని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో ఒకే రోజు 7,000 మంది నర్సులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇందిరమ్మ పరిపాలనలో నియామక ప్రక్రియ మొదలైందన్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట.